నమస్కారం. మహాభారత కథలు భీష్ముల వారి నిర్యాణ ఘట్టం. తాత తన అనుభవాన్నంతా రంగరించి చెప్పిన కథలు, నీతివాక్యాలు, ఉపదేశాలు విని ధర్మరాజు మామూలు స్థితికి వచ్చేశాడు. ఈ విషయాన్ని వ్యాస భగవానుడు భీష్మునకు ఎరింగించి పాండవాదులు నగరానికి తిరిగి వెళ్ళడానికి వారికి అనుమతి ఇవ్వమని కోరాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో, యుధిష్ఠిరా, నీ మనస్సులో శోకానికి చోటివ్వకు. హాయిగా వెళ్ళి ప్రజారంజకంగా పరిపాలన చెయ్యి, యజ్ఞాలు చెయ్యి, దానాలు ఇవ్వు, దేవతలను పితృదేవతలను సంతోషింపచేయి. మరల సూర్యుడు ఉత్తరాయణం ప్రారంభించగానే నా వద్దకు రా అని ఆశీర్వదించి పంపాడు. ధర్మరాజు నగరానికి తిరిగి వెళ్ళి 50 రోజులు గడిచాయి. 51వ రోజు ఉత్తరాయణం ప్రారంభం కాగానే అందరూ తమ్ములను ధృతరాష్ట్ర, గాంధారి, కుంతి, కృష్ణ, విదుర, యుయుధాన సమేతంగా అగ్నులను తీసుకుని సకల రాజలాంఛనాలతో భీష్ముడి వద్దకు వెళ్ళాడు. అప్పటికే అక్కడ వ్యాస, నారదాది మునిగణమంతా ఆయన చుట్టూ చేరి ఉన్నారు. భీష్ముడు మెల్లగా కళ్ళు తెరిచి అందరినీ చూసి, ఈ నిశిత బాణాగ్రాల మీద శయనించబట్టి ఈ రోజుకు 58వ రోజు, నాకు 100 సంవత్సరాలు అయినట్లుగా ఉన్నది అని పలికి ధృతరాష్ట్రుడిని దగ్గరగా రమ్మని పిలిపించుకొని, ధృతరాష్ట్ర, నీవు పండితులు, విద్వాంసులు, విజ్ఞులు అయిన వారి సాంగత్యం చేశావు. అది అలా జరగవలసి ఉన్నది కాబట్టి జరిగిపోయింది. నీకు దేవరహస్యం కృష్ణద్వైపాయనుడు చెప్పే ఉన్నాడు కదా. నీ పుత్రులెంతో పాండుపుత్రులు అంతే. వీరిని ధర్మాన్ని అనుసరిస్తూ పాలించు. ధర్మజుడు మెత్తని మనస్సున్నవాడు, గురుభక్తి కలవాడు. పోయిన నీ పుత్రుల గురించి దుఃఖించకు అని పలికి కృష్ణుడి వైపు తిరిగి, కృష్ణా పుండరీకాక్ష, నేను ఈ దేహాన్ని పరిత్యజిస్తున్నాను, అనుజ్ఞయేయవయ్యా అని ప్రార్థించాడు. భీష్మ, నీకు అనుజ్ఞ ఇస్తున్నాను. నీవు ఒక్క పాపకార్యము చేసిన వాడవు కాదు, పితృభక్తి పరాయణుడవు. అందుకే మృత్యువు నీకు వంగి వంగి ఉంటున్నది అని కృష్ణుడు అనుమతి ఇచ్చాడు. తరువాత అక్కడ ఉన్న అందరి అనుమతి తీసుకుని మరల ధర్మరాజు వైపు తిరిగి, రాజా, నీవు నిత్యము బ్రాహ్మణులను, విశేషించి బుద్ధిమంతులైన వారిని, ఆచార్యులను, ఋత్విక్కులను పూజించాలి. వారిని ఆదరభావంతో చూడాలి అని పలుకుతూ పలుకుతూ మౌనంగా ఉండిపోయాడు. ప్రాణాలను బిగబట్టాడు. యోగశక్తి చేత ప్రాణశక్తిని అనుసంధానం చేసి దానిని ఊర్ధ్వముఖం చేశాడు. దానిని క్రమంగా శిరస్సు వైపుకు తీసుకుని వెళ్ళాడు. ఆశ్చర్యం! శరీరంలోని ఏ భాగాల నుండి అయితే ప్రాణశక్తిని పైకి లాగాడో ఆయా భాగాల నుండి ఆయన శరీరానికి గుచ్చుకున్న బాణాలన్నీ కూడా టపటపా నేలరాలిపోయాయి. క్షణకాలంలోనే వంటి మీద ఉన్న బాణాలన్నీ రాలిపోయాయి. శిరస్సు వరకు వచ్చిన ప్రాణశక్తి శిరస్సును భేదించి ఉల్కలాగా ఊర్ధ్వగమనంతో విశ్వాంతరాళాలలోకి ఎగిరి అంతర్ధానమయ్యింది. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.